రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. మిత్రులారా, ఇటీవల పార్లమెంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. పార్లమెంట్లో వక్తలు 22 భాషల్లో మాట్లాడవచ్చు. 22 భాషల్లో ఏ భాషలో మాట్లాడినా మిగతా 21 భాషల్లో దాన్ని అనువాదం చేసేటటువంటి వ్యవస్థ ఉంటుంది. అప్పటికప్పుడు రియల్ టైం అనువాదం జరుగుతుంటుంది. ఆ వక్త చెబుతూ ఉండగానే దాన్ని అనువాదం చేసి ఒక 2-3 సెకండ్ల తేడాతో అనువాదం వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక ఎంపీ తమిళంలో నేను మాట్లాడతానని మాట్లాడారనుకోండి, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అతను తమిళంలో మాట్లాడితే మిగతా ఎంపీలు వేరువేరు భాషల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఆ ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటి పరికరాన్ని చెవికి తగిలించుకుని తమకు కావలసిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే, ఉదాహరణకి అసమియా భాషలో కావాలి, తమిళంలో మాట్లాడుతోంది అసమియాలో కావాలి, అది అసమియా భాషలో అనువాదం చేస్తుంది. ఈ రకమైనటువంటి వ్యవస్థ పార్లమెంట్లో ఉంది. ఈ 22 భాషల్లో సంస్కృతం కూడా ఉంది. సంస్కృత భాషలో కూడా ఈ అనువాదాన్ని ఎందుకు పెట్టారంటే కొందరు ఎంపీలు సంస్కృతంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి 22 మంది ఎంపీలు సంస్కృత భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సంస్కృతము ఈ దేశంలో ఉన్నటువంటి రూపాయి నోటు మీద సంస్కృత భాష కూడా ఉంటుంది కాబట్టి సంస్కృత భాష ఉంది. సంస్కృతం అన్ని భాషలకు తల్లి కాబట్టి కూడా ఉంది. అయితే ద్రవిడవాదం తలకెక్కినటువంటి దయానిధి మారన్ గారికి ఇది నచ్చలేదు. ఏం మాట్లాడకుండా ఉంటే బాగుండదు, పార్లమెంట్లో ఏదో హడావిడి చేయాలి కాబట్టి సంస్కృత భాషను ఆయన ఎంచుకుని, మీరు మిగతా భాషలు ఓకే కానీ సంస్కృతం ఎందుకు, ఎంతమంది మాట్లాడతారు, దీనికి డబ్బెందుకు ఖర్చు చేయాలి, అసలు సంస్కృతం అవసరమా ఈ దేశానికి అని ఆయన పార్లమెంటు నుంచి ఏకంగా ప్రపంచం మొత్తం మీద నుంచి సంస్కృతాన్ని తొలగించేటటువంటి బాధ్యత తనదే అన్నట్టుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయనను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిలువరించి ఈ దేశంలోని సకల భాషలకు జనని సంస్కృత భాష, మీరు ఏ దేశంలో ఉన్నారనుకుంటున్నారు, ఇది సంస్కృతం మూలం నుంచి పుట్టిన అనేక భాషలు ఉన్నటువంటి దేశము కాబట్టి సంస్కృత భాషలో ఈ దేశంలో ఉండకపోతే ఇంకే దేశంలోనూ ఉండదు అని చెప్పి చాలా గట్టిగా చెప్పవలసి వచ్చింది. ఓం బిర్లా అమ్మ పెట్టాల్సినవి పెట్టిన తర్వాత పిల్లవాడు మౌనంగా ఉంటాడు. అలాగా ఓం బిర్లా చెప్పాల్సిన 2 నిర్మోహమాటంగా చెప్పిన తర్వాత దయానిధి మారన్ ఊరుకుండిపోయారు. అయితే మారన్ గారికి తెలియని విషయం ఏంటంటే ఈ దేశంలో చాలా గ్రామాలలో సంస్కృతము రిక్షావాడు సైతం మాట్లాడతాడు. సంస్కృతం అక్కడ వాడుక భాష, మాట్లాడుకునే భాష. కర్ణాటకలో మత్తూరు గ్రామం ఉంది. ఈ మత్తూరు గ్రామాన్ని సంస్కృత్ విలేజ్ అంటారు. అక్కడ రిక్షావాడు, పోస్ట్ మ్యాన్, దినసరి కూలి, పురోహితుడు, వేద పండితుడు అందరూ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. మత్తూరుని సంస్కృత్ విలేజ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అలాంటి మత్తూర్లను ప్రతి జిల్లాలో ఒకటిగా తయారు చేయటం కోసము ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వము 13 జిల్లాల్లో 13 ఆదర్శ సంస్కృత గ్రామాలని తయారు చేయాలని చెప్పి సంకల్పించింది. ఆ గ్రామంలో ఉండేటటువంటి స్త్రీలు, పురుషులు, పిల్ల, పాప, ముసలి, ముతక అందరూ సంస్కృతంలో మాట్లాడేలా, సంభాషణ సంస్కృతం ఉండేలాగా, వాళ్ళ నిత్య వ్యవహారంలో సంస్కృత భాష నడిచేలాగా, రిక్షావాలా దగ్గర నుంచి రాజుగారి దాకా అందరూ సంస్కృతంలో మాట్లాడేలాగా ఆదర్శ సంస్కృత గ్రామాలని జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పి ఆదర్శ సంస్కృత్ విలేజ్ స్కీమ్ని ప్రారంభించింది. ఇందులో 13 జిల్లాల నుంచి 13 పట్టణాలని ఎంపిక చేశారని చెప్పి ధన్సింగ్ రావత్, ఆయన సంస్కృత విద్యా విభాగపు మంత్రి, ఆయన ఉత్తరాఖండ్లో సంస్కృత భాషా బోధనకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. దానికి ధన్సింగ్ రావత్ గారు మంత్రి. ఆయన చెప్పారు దీనికోసము ట్రైన్డ్ సంస్కృత్ టీచర్లని ఆ ఊళ్ళలో అపాయింట్మెంట్ చేయటం జరుగుతుంది. వాళ్ళు ప్రజలకి శాస్త్రాధ్యయనంలో, గీత వంటి చదవడంలో, శ్లోకాలు, భజనలు సంస్కృత భాషలో చేయటంలో, నిత్య వ్యవహారంలో సంస్కృతాన్ని పాటించేందుకు వీళ్ళందరూ కూడాను ప్రజలకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ రకంగా 13 గ్రామాల్లో 13 సంస్కృత బోధకుల్ని ఎంపిక చేయటం జరుగుతుంది. వీళ్ళు అక్కడ ఫుల్ టైం ఆ గ్రామాల్లో ఉండి సంస్కృతాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ సక్సెస్ఫుల్ అయిన తరువాత ఈ 13 గ్రామాల నుంచి మిగతా గ్రామాలకు కూడా సంస్కృతాన్ని విస్తరింపజేయాలని చెప్పి
భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం పేరు ఉత్తరాఖండ్, ఉత్తర సంస్కృత వర్డ్, ఖండము సంస్కృత వర్డ్, కాబట్టి అది దేవభూమి, దేవతలు నివసించే మన పంచప్రయాగలు పంచ కేదారాలు కానీ, లేకపోతే మన గంగోత్రి కావచ్చు, హరిద్వార్ కావచ్చు, రిషికేశ్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, ఇవన్నీ కూడాను కేదార్నాథ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటాయి. కాబట్టి దాన్ని దేవభూమి అంటారు. కాబట్టి సంస్కృత భాషను ఇక్కడ ప్రచారం చేసి ఇంటింటి భాషగా మార్చాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే వాళ్ళు 13 గ్రామాలను ఎంచుకున్నారు. హరిద్వార్ జిల్లాలో ఉన్నటువంటి నూర్పూర్ పంజన్హెడి అనేటువంటి గ్రామాన్ని, డెహ్రాడూన్ జిల్లా నుంచి భోగ్పూర్ని, ఉత్తరకాశీ నుంచి కోట్గావ్ అనే గ్రామాన్ని, చమోలి జిల్లా నుంచి సరిహద్దు ప్రాంతం అంటే నేపాల్ సరిహద్దులో ఉంటుంది, ఇక్కడ ధిమర్ అనేటటువంటి గ్రామము, పౌరి జిల్లా నుంచి గోడా, అదేవిధంగా రుద్రప్రయాగ్ మరీ ఉత్తరాన ఉంటుంది, అక్కడ బైజీ అనే గ్రామము, తెహ్రీ గఢ్వాల్ ప్రాంతంలో ఉంటుంది, తెహ్రీలో ముఖేమ్ గ్రామము, నైనిటాల్ జిల్లాలో పాండే అనే గ్రామము, అల్మోడా వివేకానందుడు బాగా పర్యటించినటువంటి ప్లేస్. అల్మోడాలో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలు కూడా చాలా సుప్రసిద్ధము. ఈ అల్మోడాలో జయంతి అనే గ్రామము, చంపావత్ జిల్లాలో ఖార్కర్కి అనేటటువంటి గ్రామము, పిఠోరాగఢ్ ఇది సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది పిథోరాగఢ్, దీనిలో ఉర్గ్ అనే గ్రామము, బాగేశ్వర్లో షేరి అనే గ్రామము, అదేవిధంగా ఉధమ్ సింగ్ నగర్ జిల్లా, ఇది ఉత్తరప్రదేశ్ని ఆనుకుని ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో నగ్లా తరాయ్ అనే గ్రామం. ఈ అన్ని గ్రామాలను ఎంపిక చేసిన ఈ 13 గ్రామాలని వచ్చే సంవత్సరంలోగా అందరూ సంస్కృతంలో మాట్లాడేలాగా చేయటం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా జిల్లాలకు దీనిలో నుంచి వచ్చినటువంటి పాఠాల ఆధారంగా, అనుభవాల ఆధారంగా సంస్కృత బోధనను నిత్య వ్యవహారంలో సంస్కృతాన్ని ప్రమోట్ చేసేందుకు ఉత్తరాఖండ్ సంకల్పించింది. దయానిధి మారన్ కానీ, ద్రవిడవాద నాయకులు కానీ ఉత్తరాఖండ్కి వెళితే అక్కడ గ్రామీణ ప్రాంతాలలో వాళ్లకు ఆగచ్చతు అని సంస్కృతంలో స్వాగతం చెబితే దయానిధి అనేటటువంటి సంస్కృత నామమే తన పేరుగా కలిగినటువంటి సంస్కృత ద్వేషి అయినటువంటి ఎంపీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.